పేరులోనే తెలంగాణను పెట్టుకున్న ఈ యూనివర్సిటీ సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలాగానే వెనుకబడిపోయింది. ఈ యూనివర్సిటీతో స్థాపించబడిన మిగతా యూనివర్సిటీలు ఆధునిక హంగులతో ఆర్భాటంగా ఉంటే ఈ యూనివర్సిటీ మాత్రం సమస్యలతో సతమతమవుతుంది. సరైన వసతులు లేక ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే సరైన వనరులు లేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యాపకులు. అసలు తెలంగాణ యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీలో ఎందుకు పోటీపడలేకపోతుంది? తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు ఏంటి? తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్నాం. చూడొచ్చు లైబ్రరీని. దాదాపుగా యూనివర్సిటీలో ఉండే లైబ్రరీలతో పోలిస్తే ఇది చాలా చిన్నదిగా చెప్పుకోవచ్చు. కనీసం డిగ్రీ కాలేజ్లో ఉండే లైబ్రరీలో ఉన్న సదుపాయాలు కూడా ఇక్కడ లేవని చెప్పుకోవచ్చు. ఇది చాలా చిన్నగా ఉంది. ఇక్కడ కాంపిటేటివ్ పర్పస్ బుక్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్ బుక్స్ కూడా సరిగా లేవు సార్. ఈ బుక్స్ సరైన కోర్సులకు సంబంధించిన బుక్స్ లేవు, ఇంకా కాంపిటేటివ్ పర్పస్కి కూడా లేదు. యూజీసీ వాళ్ళు ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 సంబంధించి కోచింగ్ సెంటర్కి సంబంధించి ఏదో అలాట్ చేశారని చెప్పారు. ఇంతవరకు దానికి సంబంధించి కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ లైబ్రరీ చిన్నగా ఉందని చెప్పేసి ఇంకా స్టడీ రూమ్ కూడా మేము జనరల్స్ పేపర్స్కే పరిమితం అయిపోయింది. కాంపిటేటివ్ పర్పస్ బుక్స్ కావాలి. కేవలం 3వ పెద్దదిగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం విశ్వవిద్యాలయాన్ని. తెలంగాణలో 3వ పెద్ద విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటున్నాం. అటువంటి అందులో తెలంగాణ పేరు మీద ఉంది. హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్గా ఎట్లా మారుస్తున్నారో తెలంగాణ రాష్ట్రానికి, విశ్వవిద్యాలయాల్లో ఈ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని కూడా బ్రాండ్ ఇమేజ్గా మార్చాల్సిన అవసరం మన ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అతి త్వరగా మిగిలిన యూనివర్సిటీలతో పాటు ఈ యూనివర్సిటీ కూడా వీసీలని శాశ్వత రిజిస్ట్రార్ని నియమించి సమస్యల పరిష్కారాలను కృషి చేయాలని కోరుతున్నాను. ఇక తెలంగాణ యూనివర్సిటీలో ల్యాబ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. యూనివర్సిటీలో లైబ్రరీ అంత దారుణంగా ఉంటే ల్యాబ్ల పరిస్థితిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బయోటెక్నాలజీ ల్యాబ్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు కనీసం ఇంటర్మీడియట్కు విద్యార్థులకు ఉండాల్సిన సదుపాయాలు కూడా ఈ ల్యాబ్లో లేవని చెప్పొచ్చు. మొత్తానికి విద్యార్థులకు క్లాసులు కూడా ల్యాబ్లోనే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మనం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా దీనికి సంబంధించిన ఈ ల్యాబ్ని చూడొచ్చు. ఏమీ కూడా అసలు ప్రయోగశాలలో ఉండాల్సిన కనీస సదుపాయాలు లేవని చెప్పుకోవచ్చు. ల్యాబ్స్ ఏమీ చేసుకోవడానికి వీల్లేదు, అసలు ఎక్విప్మెంట్స్ ఏం లేదు. గత 1 year మేము వచ్చి నుంచి అయితే ఏమంతగా లేదు. సరైన ఇన్స్ట్రుమెంట్స్ ఏం ల్యాబ్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు. ప్రాక్టికల్స్ కూడా ఏమీ అంత పెద్దగా జరగట్లేదు. సో ల్యాబ్ క్లాస్లోనే కూర్చోవడంలో కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. యూనివర్సిటీలో బయోటెక్నాలజీ 2006లో స్టార్ట్ అయింది. ఇంతవరకు బయోటెక్నాలజీ అంటే ఎలా ఉండాలి? ఒక ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఒక ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఉంటాయి. దిస్ ఇస్ ల్యాబ్ అండ్ బయో క్లాసెస్. మీరు చూడండి ఒకసారి, ఇక్కడనే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఇక్కడనే క్లాసెస్ నడుస్తున్నాయి. దిస్ ఇస్ నాట్ బాగాలేదు. ఇది ఇక్కడ బయోటెక్నాలజీకి సంబంధించిన హెచ్ఓడి ఉన్నారు సార్. చెప్పండి అసలు ఏంది పరిస్థితి? యూనివర్సిటీలోనే ఇట్లా ఉంటే పరిస్థితి మిగతా కాలేజీలో ఎట్లా ఉండాలి? ఇక్కడ బయోటెక్నాలజీ మన స్టూడెంట్స్ చెప్పినట్టు 2008లో ఎస్టాబ్లిష్ అయిందండి. 2008లో ఎస్టాబ్లిష్ అయిన కాడ నుంచి దాదాపు ఇప్పుడు 6 సంవత్సరాలు, అంటే 4-5 బ్యాచ్లు వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించుకోవడానికి మూల కారణాలు మెయిన్గా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్కి ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇక్కడ నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఏమంటే వసతులు లేవు, రూమ్స్ లేవు అంటున్నారు. ఒకటే రూమ్లో ల్యాబ్ అంటున్నారు, ఇది అంటున్నారు. ఇలా జరిగితే మాత్రం పిల్లలు అసలు బయోటెక్నాలజీ అనే ఇండస్ట్రీకి ఫ్యూచర్లో దేనికి పనికిరారు. సో వెంటనే అధికారులు స్పందించి వీళ్ళకి సపరేట్ ల్యాబ్స్ నిర్మిస్తే మాత్రము దాంతోపాటు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కెమికల్స్, ఎక్విప్మెంట్స్, ల్యాబ్స్ నిర్మాణమే కాదు, ల్యాబ్స్ నిర్మాణంతో పాటు కెమికల్స్, ఎక్విప్మెంట్స్ అన్నీ కనుక సమకూరిస్తే డెఫినెట్గా ఒక మంచి టీచింగ్ ఎన్విరాన్మెంట్, మంచి రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఏర్పడుతుంది. మీరు తీసుకెళ్లారా అసలు యూనివర్సిటీ అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ ఇంతకుముందు ఎప్పుడు? నేను జాయిన్ అయిన 2-3 రోజుల్లోనే నేను ఒక లెటర్ పెట్టాను. మాకు ఏమేం కావాలి, దానికి ఎంత బడ్జెట్ కావాలి, ఆ బడ్జెట్ విషయాలన్నీ వాళ్ళకి రాసి ఇచ్చాను. అప్పుడున్న వీసీ మొహమ్మద్ అక్బర్ అలీ ఖాన్ మేము వెంటనే దీని మీద ఒక కమిటీ వేస్తాము, ఈసీలో పెడతామన్నారు. వాళ్ళు ఈసీలో పెట్టడం జరిగింది. ఇక్కడికి మంత్రులు, మినిస్టర్లు, ఎంపీలు వచ్చినప్పుడు కూడా ఎంపీ కవిత గారు కూడా అన్నారు మేము వీటికి 2 కోట్ల నిధులు సమకూరుస్తామని. ఫైనాన్స్ కమిటీలో కూడా అప్రూవ్ అయింది డబ్బులు ఇస్తాయని. కానీ ఇంతవరకు మాత్రం బయోటెక్నాలజీ కాదు వేరే ఏ డిపార్ట్మెంట్లో కూడా ₹1 ఇవ్వలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, అలాగే ఉంది పరిస్థితి.
యూనివర్సిటీలో మరిన్ని ముఖ్యమైన ల్యాబ్లో ప్రముఖమైనది మాస్ కమ్యూనికేషన్స్. 2006లో యూనివర్సిటీ స్థాపించినప్పటి నుంచి కూడా మాస్ కమ్యూనికేషన్స్ ల్యాబ్ ఉంది, ఇట్నే ఉంది. దీన్ని చూసుకోవచ్చు. ఒక యూనివర్సిటీ స్థాయిలో ఉండాల్సిన మాస్ కమ్యూనికేషన్ ల్యాబ్ లాగా కనిపించట్లేదు, ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ఉండాల్సిన లాగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ సిస్టమ్స్, నెక్స్ట్ 2 పేపర్లు తప్ప ఇక్కడ ఏం కనిపించట్లేదు. తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభం నుంచి 2006లో ప్రారంభం నుంచి మొట్టమొదటిగా ఎస్టాబ్లిష్ చేసింది జర్నలిజం కోర్స్ నుండి. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఎలాంటి ల్యాబ్ లేదు. అలాగే ల్యాబ్తో పాటు ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా లేవు. సో ఈ కంప్యూటర్లన్నీ ఒట్టిగా చూడడానికి మాత్రమే ఉన్నాయి, కానీ ఇవి సరిగ్గా పనిచేయట్లేవు. సో ఇంటర్నెట్ కూడా లేదు. అలాగే అత్యంత విలువైన యూపీఎస్ బ్యాటరీస్ ఉన్నాయి, కానీ ఇది ఎవరు పట్టించుకోవడం లేదు. సరిగా అది కూడా వర్క్ చేయట్లేదు. మాకు ముఖ్యంగా కావాల్సింది కెమెరా, కానీ ఒక్క కెమెరా లాంటిది కానీ ఒక్క వీడియో కెమెరా కానీ ఎలాంటివి లేదు. మాకు ల్యాబ్ కూడా లేదు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా 25 లక్షలు 30 లక్షలు శాంక్షన్ చేసినా అని చెప్పారు, కానీ ఎప్పుడు ఒక్క రూపాయి కూడా మాకు మా ల్యాబ్కి శాంక్షన్ కాలేదు. అలాగే టీవీ కూడా రావడం లేదు. మాకు కనీసం టీవీ కూడా రావడం లేదు. కనీసము జర్నలిజం స్టూడెంట్ అనగా ఒక 5 పేపర్లు, మినిమం 5 నుంచి ఒక 6 పేపర్లు, అలాగే ఒక 10 మ్యాగజైన్లు రావాల్సి ఉండగా 2 పేపర్లు మాత్రమే వస్తాయి. ఇది యూనివర్సిటీ కాలేజీలోని మరో ల్యాబ్, ఎంఎస్సి బాటనీ ల్యాబ్. ఇక్కడ చూడొచ్చు మనం క్లాస్ రూమ్నే ఇక్కడ కూడా ల్యాబ్గా మార్చుకున్న పరిస్థితి. క్లాస్ రూమ్కు ల్యాబ్కు మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించడం వీలు కాదు ఇక్కడ. ఎందుకంటే విద్యార్థులు అక్కడ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూర్చొని క్లాసులు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ల్యాబ్ అండ్ క్లాస్ ఇందులోనే డైలీ స్మెల్స్ తీసుకొని ఇక్కడే క్లాస్ వినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, కానీ తప్పట్లేదు. బాటనీకి సంబంధించిన ల్యాబ్స్ అనేవి బయోటెక్నాలజీ ల్యాబ్స్ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉంటాయి కాబట్టి ఆ ల్యాబ్స్ అనేవి సపరేట్ రూమ్లో ఉండాలి. మాకు సపరేట్ రూమ్స్తోని మాకు ఇది హాట్ ఓవెన్ కానీ సెంట్రిఫ్యూజ్ మిషన్ కానీ డిఫరెంట్ రూమ్స్లలో డిఫరెంట్ స్టేజ్లో ఉండాలి. అయితే అన్నీ కమాండింగ్ చేసి 3 కూడా ఇదే రూమ్లో పెట్టడం జరుగుతున్నది. ఇదే రూమ్లో ఆ ల్యాబ్స్ చేస్తూ ఫస్ట్ జూనియర్స్ కూడా ఇదే రూమ్లో ల్యాబ్ చేయాల్సి, కెమికల్స్ ల్యాబ్ చేస్తే ఇదే రూమ్లో చేయాల్సి ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సోర్సెస్ కల్పించాలని కోరుతున్నాను. యూనివర్సిటీ కాలేజీలో సమస్యలు అలా ఉంటే, ఇక మరో అంశం తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులను వేధిస్తున్న అంశం బాయ్స్ హాస్టల్. సరైన వసతుల లేమితో విద్యార్థులు ఇక్కడ బాధలు పడుతున్న పరిస్థితి. అసలు బాయ్స్ హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది, అసలు హాస్టల్లో ఎంతమంది, ఒక రూమ్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు, అసలు విద్యార్థులు ఎట్లాంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాయ్స్ హాస్టల్. తెలంగాణ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్లో రూమ్స్ తక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఇది యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్లో కేవలం 200 మందికి సరిపోయే రూమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రస్తుతానికి 500 మంది విద్యార్థులు ఉంటా ఉన్నాము. ఇది మా ఎంఏఎం రూము. ఈ రూమ్లో మేము 15 మంది ఉంటున్నాము. ఇక్కడ మా విద్యార్థులందరూ కూడా క్లాస్కి వెళ్ళడం జరిగింది, ఇక్కడ ఎవరు లేరు. అదేవిధంగా ఇక్కడ సంబంధించి హాస్పిటల్కు మేము అనారోగ్యం గురైతే హాస్పిటల్ చెప్పడానికి హెల్త్ కేర్ లేదు, ఒక డాక్టర్ లేడు. డాక్టర్ ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు మనం మెస్ కూడా చూసినప్పుడైతే మా మెస్లో మాకు 140 మందికి తినే మెస్కి మేము 500 మంది నిలబడి తినాల్సిన అవసరం ఉంది మాకు ఈరోజు. మొత్తం కూడా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ దీనికి సంబంధించింది, అంటే యూనివర్సిటీకి సంబంధించి సౌత్ క్యాంపస్ బిక్నూరులో ఉంటుంది. అక్కడి కోర్సులు ఇక్కడికి తరలించడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగింది. అక్కడ ఉన్నప్పుడే కోర్సు చాలా బాగుండే మాకు. ఇక్కడ ఫ్యాకల్టీ తప్ప మిగతా అన్నీ ఏమి సరిగ్గా లేవు. ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. హెల్త్ కేర్ సెంటర్ మొత్తం కూడా ఒక పేపర్ రీడింగ్ రూమ్గా మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. హెల్త్ కేర్ సెంటర్లో ఒక డాక్టర్ లేడు, మనం అక్కడ గమనించవచ్చు. అది డాక్టర్ సీట్, అది అక్కడ గమనించవచ్చు. ఇక్కడ మొత్తం విద్యార్థులు కూడా పేపర్లు చదువుకున్న పరిస్థితి. ఏంది అసలు ఇది హెల్త్ కేర్ సెంటరా లేకపోతే రీడింగ్ రూమా? హెల్త్ కేర్ సెంటరే, కాకపోతే రీడింగ్ రూమ్ ఇది హెల్త్ కేర్ సెంటర్. ఇది డాక్టరు ఇప్పుడు మధ్యలో వచ్చి రావట్లేదు. లాస్ట్ ఇయర్ ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉండి వెళ్ళేవాళ్ళు. ఈ యూనివర్సిటీలో అనేక రకాల సమస్యలపైన కొట్టుమిట్టాడుతుంది. దాంట్లో భాగంగానే ఈ హాస్టల్లో అనేక రకాల ఫుడ్ నుంచి మొదలు పెడితే రాత్రి లైటింగు, అంబులెన్స్ ఫెసిలిటీస్ కానీ ఇంకేదైనా అయితే ఈ యూనివర్సిటీ నుంచే గవర్నమెంట్ బయటకు వెళ్ళడానికైనా కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, అలాగే
అంబులెన్స్ ఉంటే డ్రైవర్ ఉంటే డీజిల్ ఉండదు, డీజిల్ లేకపోతే వార్డెన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, లేకపోతే ప్రిన్సిపల్ ఫోన్ ఇబ్బంది, అనేక రకాల యూనివర్సిటీలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆఖరికి చివరికి చదువుకుందామన్నా కానీ ఇక్కడ బుక్స్ ఫెసిలిటీస్ కానీ చదివిపోయినటువంటి కరెంట్ సర్టిఫికేట్ కానీ ఏమీ లేకుండా పోతుంది. ఇది మొత్తం ఓవరాల్గా బాయ్స్ హాస్టల్లో ఉన్న పరిస్థితి. అటు రూమ్ల విషయంలో కానీ, ఇటు మెస్ విషయంలో కానీ, టీవీ రూమ్, రీడింగ్ రూమ్, హెల్త్ కేర్, అట్లాగే వార్డెన్ రూమ్కి సంబంధించిన దయనీయ పరిస్థితిని మనం చూసాం. ఓవరాల్గా తెలంగాణ యూనివర్సిటీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది, సమస్యలతో సహజీవనం చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా ఇటు అధికారుల దృష్టికి మేము తీసుకెళ్లాం, అయినా కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు అధ్యాపకులు కూడా చెప్తున్నారు సరైన వసతులు లేవని. మొత్తం ఓవరాల్గా తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి మనం చూసాం ఇప్పటివరకు. వసతి పరంగా చూసుకుంటే ఇలా 200 మంది విద్యార్థులకు కావాల్సిన హాస్టల్ ఉంది. దానిలో ఇలా 600 నుంచి 650 మంది విద్యార్థులు ఉండే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఇలా హాస్టల్ యొక్క వసతి ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఇంకొక విధంగా ఏంటంటే ఇప్పుడు సౌత్ క్యాంపస్లో ఉన్నటువంటి 2 కోర్సులను ఇక్కడికి తరలించడం జరిగింది. అక్కడ వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు సౌకర్యాలు లేకుండా వాళ్ళకు ఇబ్బందులు గురి చేసే విధంగా విద్యార్థులను చేయడం జరిగింది. ప్రొఫెసర్లు ఇలా యూనివర్సిటీ స్థాయిలో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి, కానీ వాళ్ళు ఏమైందంటే వాళ్ళకు అకాడమిక్ కన్సల్టెంట్లతోటి ఇలా చెప్పించే పరిస్థితి ఇలా యూనివర్సిటీలో ఉంది. మాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని కొత్త కోర్సు అనౌన్స్ చేశారు ఈ సంవత్సరం తెలంగాణ యూనివర్సిటీలో. మాకు అక్కడ పోతే కాలేజీలో మా క్లాస్ రూమ్ అనేది లేదు. ఒకరోజేమో స్టోర్ రూమ్లో కూర్చోమంటారు, ఒక రోజు ఏమో ఎంబీఏ రూమ్లో కూర్చోమంటారు, ఒక రోజేమో ల్యాబ్ బిల్డింగ్లో కూర్చోమంటారు. రోజు ఒక్కసారి తిప్పుతుర్రు. మేము ఇక్కడికి వచ్చి 2 వారాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు మాకు అసలు ఎలాంటి క్లాస్ రూమ్ అనౌన్స్ చేయలేదు. ఇక్కడ వస్తేనేమో హాస్టల్లో మాకు రూమ్ లేదు. ఒకరోజు ఒక్కో రూమ్లో రోజుకో రూమ్ తిప్పిస్తున్నారు. ఇప్పటివరకు మాకు రూమ్ అనౌన్స్ చేయలేదు. నేను ప్రిన్సిపాల్ తెలంగాణ యూనివర్సిటీ. మాకు భవనాల కొరత ఉన్నది. ఇక్కడ ఎక్కువ డిపార్ట్మెంట్లు 24 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 24 డిపార్ట్మెంట్లకు గాను మొన్నటి వరకు ఒకే భవనంలో ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు లా బిల్డింగు, ఒక ఇంజనీరింగ్ బిల్డింగ్ అయినా కూడా మనకు క్లాసులు సరిపోవట్లేదు, గదులు సరిపోవట్లేదు. ల్యాబులకే ఒక బిల్డింగ్ కావాలి, అసలు సైన్స్ కెమిస్ట్రీకే ఒక బిల్డింగ్ కావాలి. అలాగే లైబ్రరీ బిల్డింగ్ లేదు, లైబ్రరీ బిల్డింగ్ కావాలి. పిల్లలు ఒక రూమ్లో 10 మంది పిల్లలు ఉంటున్నారు హాస్టల్లో. ఇమీడియట్లీ 2 హాస్టల్స్ కావాలి, బాయ్స్ హాస్టల్స్ 2 హాస్టల్స్ కట్టాల్సిన అవసరం ఉన్నది. అరకొర సౌకర్యాలతోటి చాలా అస్తవ్యస్తంగా అతి కష్టంతో ప్రయాసపడుతూ అడ్మినిస్ట్రేషన్ను మీదేసుకొని పిల్లల్ని సంధాయిస్తూ పిల్లలు పాపం మంచి వాళ్ళు కనుక రూరల్ నుంచి వచ్చారు కనుక మా మాట విని మర్యాదతోటి మాకు మర్యాద ఇస్తూ వాళ్ళు చాలా అడ్జస్ట్ అయిపోతున్నారు. ఇది ఎంతకాలమో నాకు అర్థం కావట్లేదు. స్టాఫ్ సరిగా లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా అవసరం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ కూడా ఒక క్లర్క్ ఒక అటెండర్ లేడు. ఒక్క డిపార్ట్మెంట్కి ఇండివిజువల్గా ఒక క్లర్క్ కానీ ఒక అటెండర్ కానీ లేడు. ఇది చాలా దురవస్థ. ఈ అవస్థ నుంచి మాకు విముక్తి ఎప్పుడు కలుగుతుందో తెలియదు. ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు కలిగి ఉండాల్సిన యూనివర్సిటీ అసలు కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితులు మనం చూసాం. మొత్తానికి అటు విద్యార్థుల సమస్యలు, ఇటు అధ్యాపకుల సమస్యలు తీరాలంటే ప్రభుత్వం ముందడుగు వేయాల్సిందే. తెలంగాణ యూనివర్సిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణ యూనివర్సిటీని అభివృద్ధి బాటలో మిగతా యూనివర్సిటీలకు పోటీగా తీర్చిదిద్దుతారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ రాయేష్తో కలిసి ప్రభాకర్, V6 న్యూస్, నిజామాబాద్. వలసలు అన్న పదం పాలమూరు జీవితాలను పెనవేసుకుని ఉంది. పొట్టకూటి కోసం మాత్రమే మహబూబ్నగర్ జిల్లా ప్రజలు వలసబాట పెట్టేవారు.
2008 పూర్వం ఉన్నత చదువులు చదవాలంటే కూడా హైదరాబాద్ లాంటి మహానగరాలకు వలస వెళ్ళేవారు. అయితే 2008లో ఏర్పాటైనటువంటి మహమ్నార్ సంబంధించినటువంటి పాలమూరు విశ్వవిద్యాలయం కేవలం 11 కోర్సులతో ప్రారంభమై 6 ఏళ్ల ప్రస్థానంలో కేవలం 6 కోర్సులు మాత్రమే పెరిగాయి. అయితే ఎన్నో రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పాలమూరు విశ్వవిద్యాలయంపై V6 గ్రౌండ్ రిపోర్ట్. పాలమూరు జిల్లాలోని గ్రామీణ విద్యార్థులంతా కూడా కోటి ఆశలు పెట్టుకున్నారు ఈ పాలమూరు యూనివర్సిటీ పైన. కానీ అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉంది. మా పాలమూరులో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు చేసుకునేటువంటి ఒక విన్నపము, ఒక డిమాండ్ కూడా విద్యార్థుల తరపున ఏమంటే, మీరు ప్రభుత్వం దగ్గర ఉండి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి విశ్వవిద్యాలయాన్ని పూర్తి స్థాయిలో ఒక పరిపూర్ణంగా ఉన్నత స్థాయి విశ్వవిద్యాలయాలు ఏ విధంగా ఉన్నాయో వాటి మేరకి ఈ విశ్వవిద్యాలయాన్ని తీసుకురావాల్సిందిగా ప్రజాప్రతినిధుల బాధ్యత ఉంది. ఆ మేరకు విశ్వవిద్యాలయ అధిపతులు, విద్యార్థి సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉమ్మడిగా ప్రభుత్వం దగ్గర నుండి నిధులు తీసుకొచ్చి అన్ని రకాలుగా ఇంజనీరింగ్, మెడికల్ లాంటి విద్యా సంస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఇందులో మేము లాంగ్వేజ్ స్కిల్సే కాకుండా గ్రూప్ డిస్కషన్స్ లాంటి కొన్ని విద్యార్థులకు అవసరమయ్యే, బోధనకి అవసరమయ్యే కొన్ని సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేయించి ఉంచాము. అదే కాకుండా మా సిలబస్లో కూడా ఫిల్మ్ స్టడీస్ మీద ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్కి తయారీగా దానికి కావలసిన ఆడియో విజువల్స్ కానీ వాటి తదితర తయారీలు మేము ఈ ల్యాబ్ ద్వారా, ముఖ్యంగా వీడియో క్లిప్స్ కోసం మేము అవన్నీ మేము తయారుగా ఉంచుకుంటాం. ఒక కాలేజ్కి లైబ్రరీ అనేది ఎంత యూస్ఫుల్, అలాగే ఒక లిటరేచర్ స్టూడెంట్స్కి లాంగ్వేజ్ ల్యాబ్ అనేది కూడా అంతే యూస్ఫుల్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ లాంగ్వేజ్ ల్యాబ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే 4 స్కిల్స్ ఉంటాయి. LSRW అని లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అని 4 స్కిల్స్ ఉంటాయి. ఈ లాంగ్వేజ్ ల్యాబ్ వల్ల స్టూడెంట్స్కి ఈ 4 స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ విద్యార్థులకి లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఉండటం అనేది ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకి భాష చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు చాలా వరకు, పర్టికులర్గా ఆంగ్ల భాషకు వచ్చేసరికి. అయితే దీన్ని ఎలా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కేవలం తరగతి గదిలో మాత్రమే నేర్చుకోవటం, ఉపాధ్యాయుడి సహాయంతో నేర్చుకోవటమే కాకుండా వాళ్ళ యొక్క ఈ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనే 4 భాషా నైపుణ్యాలపైన వాళ్ళకి పట్టు అవసరం. కాబట్టి నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ని వాళ్ళు వినగలగాలి, విన్న తర్వాత దాన్ని వాళ్ళు మాట్లాడగలగాలి, ఆ తర్వాత మంచి మంచి టెక్స్ట్ని వాళ్ళు చదవగలగాలి, ఆ లాస్ట్కి రాయగలగాలి. ఇప్పుడు వ్యాకరణయుక్తంగా మాట్లాడినప్పుడు గ్రామర్తో మాట్లాడితే భాషలో గ్లామర్ వస్తుంది. కాబట్టి ఆ గ్లామరస్ గ్రామర్ని వాళ్ళు ఈ ల్యాబ్ ద్వారా నేర్చుకోవచ్చు. సొంతంగా 6 నెలల్లో నేర్చుకోవచ్చు. ఇలాంటి ల్యాబ్ ఉంటే 6 వారాల్లో నేర్చుకునే అవకాశం ఉంటుంది. 18 డిపార్ట్మెంట్లలో ఈ యూనివర్సిటీకి 6 సంవత్సరాలు కొనసాగుతున్నా కూడా ఇప్పటి వరకు UGC లేదు, 12B లేదు. ఎందుకు లేదు అని అంటే UGC నామ్స్ ప్రకారంగా 180 ఎకరాలు ఉండాలి, 6 డిపార్ట్మెంట్లకు రెగ్యులర్ పోస్టులు ఉండాలి. అవి ఎప్పుడైతే ఉంటాయో దానికి సంబంధించి UGC వస్తుందని చెప్పడం జరిగింది. మేము VC గారిని ఒకటే అడిగాం, రెగ్యులర్ పోస్టులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, ఎందుకు ఆగిపోతున్నాయి రిజల్ట్ అని అడిగినా కూడా పలుమార్లు వస్తుందని కూడా ఇప్పటికి 4 నెలలు గడిచిపోతున్నది. నేను వచ్చేసి క్రాస్ కంట్రీ 12.5 కిలోమీటర్ రన్ చేస్తున్నాను. లాస్ట్ టైం రాజస్థాన్లో 12.5 కిలోమీటర్ ఆల్ ఇండియా లెవెల్ క్రాస్ కంట్రీ ఈవెంట్కి వెళ్ళాము. అయితే మాకు అక్కడ రిజిస్ట్రేషన్ అలాంటివి చాలా ప్రాబ్లం మేము ఫేస్ చేసినాం. మాకు యూనివర్సిటీ తరఫున ఎటువంటి ఆర్థిక సహాయం కానీ గ్రౌండ్ ఫెసిలిటీ కూడా ఏమీ లేదు. మేము బయట రోడ్డు మీదనే చేస్తూనే ఉన్నాము. మాకు ఇది గవర్నమెంట్ సంబంధించిన పీడీ లేరు అన్నట్టు, ఫిజికల్ డిపార్ట్మెంట్ తరఫున పీటీ కంపల్సరీ ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉండాలా. కానీ ఇక్కడ అటువంటి ఫెసిలిటీ లేదు. మొత్తం హోల్ యూనివర్సిటీలో 110 మంది స్టాఫ్కు 8 మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. PhD ప్రోగ్రామ్ లేక విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతర్గత రోడ్లు లేవు, యూనివర్సిటీకి ఒక హాస్పిటల్ లేదు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా జరగడం జరిగింది. ఈ గత 2-3 నెలల్లో పిల్లలు స్టమక్ పెయిన్ తోటి SVS హాస్పిటల్లో పడడం జరిగింది. మేము దాని గురించి రామరెడ్డి సార్ను పోయి అడిగితే అక్కడ సార్ చెప్పిన సమస్యలు ఏంటంటే మీరు ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, తర్వాత మీ వాటర్ పొల్యూషన్ ఉంది అని చెప్పేసి అడిగితే మేము ఇక్కడికి మా సార్ వాళ్ళతో కనుక్కోవడం జరిగింది. మాకు చేసేటువంటి ఫుడ్లో
ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ మెస్లో వార్డెన్ అనేది లేడు. ఇప్పటికీ 8 మంది అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు ఇక్కడ ఉన్నారు. 2 నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అయింది. యూనివర్సిటీకి ఉన్నటువంటి లక్షణాలు ఇక్కడ ఏవి లేవన్న విషయం గమనించాల్సి. ఫార్మసీ బ్లాక్ కట్టారు. ఈరోజు విద్యార్థులను ఇక్కడ చదివినటువంటి విద్యార్థులను రోడ్ల పాలు చేశారు. దానికి ఒక పీసీఏ గుర్తింపు లేదు, 12B గుర్తింపు లేదు, యూజీసీ గుర్తింపు లేదు. అయితే నేను యూనివర్సిటీలో 2009 నుంచి ఇక్కడనే చదవడం జరుగుతుంది. ఇక్కడనే బీఫార్మా కోర్స్ చేశాను, ప్రస్తుతం ఎంఫార్మా చేస్తున్నాను. 2008 నుంచి యూనివర్సిటీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మన యూనివర్సిటీలో క్యాంపస్ రిక్రూట్మెంట్లు అనేవి ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. దీనివల్ల ఇక్కడ యూనివర్సిటీ అంటే వచ్చే ప్రతి గ్రామీణ కుటుంబం నుంచి వచ్చే స్టూడెంట్స్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్లు కలెక్ట్ చేస్తారనే ఉద్దేశంతో వస్తారు. కానీ ఇక్కడ చదివిన చదువులకు ఉత్త పట్టాలు తీసుకొని రోడ్లపైన తిరిగి నిరుద్యోగం పెరిగి ఒక రౌడీ షూటర్గా మారే అవకాశం ఏర్పడింది. అలాగే ఫార్మసీ విద్యను ఇక్కడ అభ్యర్థిస్తున్న గత 6వ సంవత్సరానికి జరుగుతుంది ఇక్కడ ఫార్మసీ కళాశాల స్థాపించి. కానీ దానికి పీసీఐ గుర్తింపు లేదు. దీనివల్ల ఫార్మసీ చేసిన విద్యార్థులు మామూలు ఒక డిగ్రీ విద్యార్థితో సమానమై రోడ్లపైన తిరిగే అవకాశం ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పడ్డాయి ఈ పాలమూరు విశ్వవిద్యాలయం. అయితే ప్రభుత్వ ఉద్దేశం కాస్త నీరుగారిపోతుంది. ఇక్కడ ఎలాంటి వనరులు, సదుపాయాలు, సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులంతా కూడా తీవ్ర నిరాశ నిస్పృహల మధ్య విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాకు యూనివర్సిటీ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ జిల్లాలో ప్రారంభించి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 ఏళ్ల కాలంలో యూనివర్సిటీ ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది, అసలు యూనివర్సిటీలో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చాం. అసలు నిజంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరాయా లేదా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడే మనం శాతవాహన యూనివర్సిటీ గేట్ దాటి లోపలికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఒక అందమైన భవంతి, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పేరుతో ఒక అందమైన భవంతి అయితే కనిపిస్తుంది. అయితే ఈ భవంతి కాకుండా యూనివర్సిటీ క్యాంపస్లో ఇప్పుడిప్పుడే మనకు అభివృద్ధి జరుగుతున్నట్టుగా మట్టి కుప్పలు పోసిన దృశ్యాలు, అదేవిధంగా మట్టి రోడ్లు కనిపిస్తున్నాయి. ఇటువైపు 2 గుట్టలు తప్ప కనుచూపు మేరలో ఎలాంటి భవన నిర్మాణాలు కానీ ఏమీ కనిపించడం లేదు. శాతవాహన యూనివర్సిటీ ఇక్కడ స్థాపించి 6 సంవత్సరాలు అయినా కూడా ఇక్కడైతే మనకు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అయితే మనకు కనిపిస్తుంది. దీని తర్వాత దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్లో ప్రస్తుతానికి మనకు 2 గుట్టలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మట్టి రోడ్లు అయితే ఉన్నాయి. ఈ మట్టి రోడ్లు కాకుండా కనుచూపు మేరలో మనకు ఒక్క బిల్డింగ్ కూడా కనిపించట్లేదు. అసలు ఈ శాతవాహన యూనివర్సిటీలో ఇంకా అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కాకుండా ఇంకా ఏమేమి కన్స్ట్రక్షన్స్ అయినాయి, అసలు తరగతులు జరుగుతున్నాయా లేదా అసలు తెలుసుకుని ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాతవాహన యూనివర్సిటీలో ఇంతకుముందు మనం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ నుంచి బయలుదేరి కొంత దూరం లోపలికి ప్రయాణిస్తే ఇక్కడ కొన్ని షెడ్లు, రేకుల షెడ్లు కనిపిస్తున్నాయి. ఈ రేకుల షెడ్లు మనకి ఇక్కడ చూస్తే కనుక ఇవి క్లాస్ రూమ్ లాగా కనిపిస్తున్నాయి. అంటే యూనివర్సిటీ స్థాయిలో పెద్ద పెద్ద భవంతులో నిర్వహించాల్సిన తరగతులు ఇక్కడ రేకుల షెడ్లో నిర్వహిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ యూనివర్సిటీ కాలేజీకి సంబంధించిన ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ క్లాసులు కూడా జరుగుతున్నట్టుగా ఇక్కడ కొన్ని మనకు బోర్డు ద్వారా కూడా తెలుస్తుంది. నిజానికి యూనివర్సిటీ స్థాయిలో ఇలాంటి క్లాస్ రూమ్లో బోధన జరుగుతుందా, జరిగితే విద్యార్థులకు ఎట్లా సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం.
శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కొంతమంది మనకు ఇక్కడ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అసలు శాతవాహన యూనివర్సిటీలో ఏమేమి సౌకర్యాలు ఉండాలి, అసలు ఏమేమి ఉన్నాయి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఫ్యాకల్టీ కావచ్చు, ఇతర సౌకర్యాలు కావచ్చు, అసలు మనకి ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయి? గత 6 సంవత్సరాల నుండి ఈ విశ్వవిద్యాలయం అనేక ఒడిదొడుకులతో నడుస్తున్నది. తెలుగు, ఇంగ్లీషు, ఫార్మసీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ అనేక విభాగాల లోపల ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లోపల 12 రెగ్యులర్ ప్రొఫెసర్స్ ఎవ్వరూ కూడా లేరు. ఓన్లీ 12-10 మంది రెగ్యులర్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. జిల్లాకి ఒక యూనివర్సిటీ ఉండాలనేది ఆదర్శంగా బాగానే ప్రారంభించిండ్రు. అయితే ఈ యూనివర్సిటీ ప్రారంభానికి తగిన హంగులు, తగిన అవసరాలు లేకుండా ప్రారంభించారు. నిజానికి వాళ్ళ శాతవాహన యూనివర్సిటీ చూస్తే ఇప్పుడు ఇక్కడున్న క్యాంపస్ తప్పితే ఒక హై స్కూల్ స్టాండర్డ్లో ఉన్న వసతులు కూడా లేవు. అంటే ఒక చిన్నగా ఈ ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్, అది కూడా ఈ రేకుల షెడ్లు అని చెప్పి అంటున్నారు. దీన్ని అంటే టెంపరీగా ఇక్కడికి షిఫ్ట్ అయినాం. ఒక యూనివర్సిటీ ఎక్కడైనా స్థాపించినామంటే అక్కడ ఉన్న అంశాలని పరిశోధించడానికి సరి అయిన వసతులు కల్పించడం, అంటే అది ఉన్నత విద్య యొక్క లక్ష్యం. పరిశోధనలు లేకుండా యూనివర్సిటీ ఉండడం అనేది చాలా శోచనీయం. ఇవాళ పరిశోధించడానికి మాకు ఇక్కడ పిహెచ్డి స్టార్ట్ కాలేదు, చేసే అవకాశాలు లేవు, ఎందుకంటే ఫ్యాకల్టీ లేరు. ఫ్యాకల్టీ లేకుండా యూనివర్సిటీని రన్ చేయడం, అకాడమిక్ కన్సల్టెంట్లను రన్ చేయడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడున్న యూనివర్సిటీలో తక్షణమే కావాల్సింది ఫ్యాకల్టీ నియామకాలు, తర్వాత అవసరమైన హాస్టల్స్, ఆ తర్వాత బిల్డింగ్స్. ఇప్పుడు మా దగ్గర బిల్డింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. దాన్ని యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేస్తే ఒక ఉన్నత విద్యకి ఒక కేంద్రంగా ఒక జిల్లా ఏర్పడిన తర్వాత పరిశోధనలు బాగా జరుగుతాయి. పరిశోధనలు బాగా జరిగితే అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతం యొక్క అంశాలను బయటికి తీసుకుపోవడం అవుతుంది. బయటికి తీసుకుపోయిన తర్వాత ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంది, మైనింగ్ యూనివర్సిటీ కావాలని అంటున్నాం. మైనింగ్ యూనివర్సిటీ ఉందా లేదా అని పక్కన పెడదాము, ఆ మైనింగ్కి సంబంధించిన అంశాల మీద పరిశోధన జరిగే అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ వీవర్స్, సిరిసిల్ల లాంటి కేంద్రాలు ఉన్నాయి, వాటి మీద వాళ్ళ మీద పరిశోధన కావాలి. అట్లనే ఇక్కడ అనేక శాతవాహనుల రాజధాని, చరిత్ర సంస్కృతికి సంబంధించిన పరిశోధన, ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా దానికి గైడెన్స్ కావాలి. గైడెన్స్ కావాలంటే పిల్లలు, స్టూడెంట్స్ రావాలంటే కూడా వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి. ఈ యూనివర్సిటీకి పోతే మాకేమొస్తుంది? ఇప్పుడు కాకతీయ, ఉస్మానియా లాంటి కేంద్రాల్లో లెక్కకు మించి ఉన్నారు. ఒక్కొక్క రూమ్లో 10 మంది, 20 మంది. అట్లా డీసెంట్రలైజ్డ్ అయితే ఈ యూనివర్సిటీలలో మనం మంచి అవకాశాలు కల్పిస్తే తప్పకుండా శాతవాహన యూనివర్సిటీ రేపు తెలంగాణ యూనివర్సిటీలో, తెలంగాణ మొత్తంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఉన్నత విద్య మీద దృష్టి కేంద్రీకరించండి, అన్ని సౌకర్యాలు కల్పించండి, తప్పకుండా సింగపూర్ని దాటి ప్రగతిని సాధిస్తాం. మెయిన్గా ఏంటంటే స్టూడెంట్స్కి కావాల్సిన ఆడిటోరియం లేదండి. ఎందుకంటే మేము ఏమైనా సెమినార్స్ కండక్ట్ చేద్దామన్నా, ప్రజెంటేషన్స్ ఏమైనా క్లాస్ రూమ్లో మేము అసైన్ చేద్దామన్నా కూడా మెయిన్గా కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అనేటివి లేవండి. ఒక పెద్ద ఆడిటోరియం ఉండాలి. ఏ యూనివర్సిటీకైనా లైబ్రరీ అనేది గుండెకాయ లాంటిది. విద్యార్థులు ఫర్దర్ స్టడీస్ కోసం కానీ, రిఫరెన్స్ కోసం కానీ, ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలన్నా కూడా లైబ్రరీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ శాతవాహన యూనివర్సిటీలో మనం ప్రస్తుతం లైబ్రరీ చూస్తే ఒక చిన్న గదిలో కొన్ని పుస్తకాలకు మాత్రమే పరిమితమైన లైబ్రరీ మనకి కనిపిస్తుంది. ఈ లైబ్రరీ కూడా మనకు టెంపరీగా స్థాపించినట్టు కనిపిస్తుంది. ఇక్కడ లైబ్రరీకి సంబంధించిన కొత్త భవనం నిర్మాణంలో ఉన్నట్టు కూడా మనకు ఇక్కడ అధ్యాపకులు కానీ, ఆచార్యులు కానీ చెప్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఉన్న 6 సంవత్సరాలుగా కేవలం ఈ చిన్నపాటి లైబ్రరీ స్థాపించి విద్యార్థులకు అనుబంధంగా పక్కన ఇంకొక రీడింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రీడింగ్ హాల్లో కొంతమంది విద్యార్థులు మనకు పుస్తకాలు చదువుతున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇంత 6 సంవత్సరాల క్రితం స్థాపించిన యూనివర్సిటీలో ఒక చిన్న పక్కన ఉన్న ఒక చిన్న పుస్తకాల గది, తర్వాత ఇక్కడ చిన్న ఒక రీడింగ్ హాల్ మాత్రం మనకు కనిపిస్తుంది. 6 సంవత్సరాలుగా యూనివర్సిటీ స్థాపించినప్పటికీ సరైన నిధులు లేక యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదనడానికి ఈ లైబ్రరీ కూడా ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అసలు ఇంత చిన్న లైబ్రరీలో విద్యార్థులు ఎట్లా చదువుకుంటున్నారో మనకు, అదేవిధంగా ఏమేమి పుస్తకాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ చిన్న చిన్న గదులు ఉండడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది సార్. కొత్తది అవుతున్నది, ఇంకా పూర్తి కాలేదు సార్ నిధులు లేకపోవడం వల్ల. దయచేసి గవర్నమెంట్ కొందరు నిధులు ఇచ్చేసేస్తే మాకు డెవలప్మెంట్ అవుతుంది, తొందరగా మంది ఎక్కువ అవుతున్నారు, చదువుకోవడం వీలు ఉంటుంది సార్ మాకు. అదేవిధంగా ప్రిపరేషన్ పరంగా చూసుకుంటే కాంపిటేటివ్ పరంగా మాకు అనేక బుక్స్ అందుబాటులో లేవు ప్రస్తుతానికి. ఆ బుక్స్ కూడా ఇస్తే నిధులు కావాలి కదా సార్, గవర్నమెంట్ అందిస్తే మాకు చదువుకోవడం వీలు ఉంటుంది సార్. దాదాపు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ క్యాంపస్లో
కేవలం 50 మంది 30 మందికి కూడా సరిపోయినటువంటి ఈ లైబ్రరీలో చాలా ఇరుకుగా ఉండడం వల్ల బుక్స్ కూడా అన్ని అవైలబుల్గా లేకపోవడం వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంది. అంటే మనకున్న ప్రస్తుతం ఉన్న లైబ్రరీ మాకు ఎలాంటి అవసరాలు తీర్చలేకపోతుంది. అదేవిధంగా పుస్తకాలు కానీ ఇతర ఇంటర్నెట్ సౌకర్యం కానీ కావాలని కూడా ఇక్కడ విద్యార్థులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ కళాశాలకు సంబంధించిన కొంతమంది ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న లైబ్రరీలో ఉన్న సమస్యల మీద అసలు నిధులు రాకపోవడానికి కారణం ఏంటి, అసలు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి తెలుసుకుంటుంది. సార్ చెప్పండి, మనకి యూనివర్సిటీ లైబ్రరీ చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది, దీనికి కారణం ఏంటంటే? సార్ లైబ్రరీ 2 రూమ్లు ఉన్నాయి సార్ ప్రస్తుతం. ఇప్పుడు వీసీ గారు ఎంతో చొరవ తీసుకొని ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి కూడా నిధులు వచ్చినాయి. ఇంకో బిల్డింగ్ అతి త్వరలో కన్స్ట్రక్షన్ కాబోతుంది, మీరు కూడా చూడొచ్చు అక్కడ. తర్వాత పెద్ద లైబ్రరీగా మనం మార్చుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఎట్లా పెద్ద లైబ్రరీగా మారబోతుంది సార్. 6 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి యూనివర్సిటీలో సరిపోయినన్ని కాదు కదా, తగినన్ని కనీసమైనటువంటి నిధులు లేక ఒక సవతి తల్లి ప్రేమతోటి రాజకీయ ఎత్తుగడలో భాగంగా మాత్రమే జిల్లాకు యూనివర్సిటీ వేసిండ్రు. కానీ నిజమైన అర్థంలో దీనికి ఆర్థిక ప్రతిపత్తి అనేది లేదు, వనరుల కేటాయింపు లేదు. మా ఉద్యోగాల జీతాలు కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి. వీసీ గారు వచ్చిన తర్వాత, కొంచెం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సానుకూల దృక్పథం ఉందే తప్పితే ఇక్కడ నిర్మాణాలు ఇంకా మీరు చూస్తున్నట్టుగానే ఉన్నది. మాకు ఇది 2వ లైబ్రరీ, మొదటిది కాదు. ఇంకొకటి అక్కడ పెద్ద బిల్డింగ్ నడుస్తుంది, కొన్ని కోట్లతో నడుస్తుంది. అది వాళ్ళు సైన్సెస్కి, సోషల్ సైన్సెస్కి, ఆర్ట్స్కి, లైబ్రరీస్కి అన్ని బిల్డింగ్లు పక్కాగా ఉంటేనే వాళ్ళు ఇస్తారు. అది ఇవ్వాలంటే యూనివర్సిటీకి గవర్నమెంట్ నిధులు ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ జరగాలి. ఈ రకరకాల వాళ్ళు ఇవ్వకుంటే ఈ పని కాదు, ఈ పని లేకపోతే విద్యార్థి దొరకదు. శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి ఏ దశలో ఉందో తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనం ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. కేవలం పునాది దశకే పరిమితమైన తరగతి గదుల నిర్మాణ ప్రాంగణం ఇది. ఈ నిర్మాణ ప్రాంగణంలో ఇప్పుడిప్పుడే మనకు పిల్లర్లు మొదలుపెట్టి నిర్మాణాలు మొదలుపెడుతున్న పరిస్థితి. అంటే 6 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా యూనివర్సిటీ పరిస్థితి తయారైందనడానికి ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు నిదర్శనం. ఎందుకంటే శాతవాహన యూనివర్సిటీకి కావాల్సింది ప్రధానంగా తరగతి గదులు, ఆ తర్వాత ఫ్యాకల్టీ, ఆ తర్వాత లైబ్రరీ, తర్వాత క్రీడా స్థలము, హాస్టల్, ఇవన్నీ కనుక ఉంటేనే దాన్ని యూనివర్సిటీ అంటారు. కానీ యూనివర్సిటీలో మనం మొట్టమొదటి పరిచయం చేసినట్టుగా ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ మాత్రమే పూర్తి స్థాయిలో మనకి కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ తర్వాత తరగతి గదులు చూస్తే రేకుల షెడ్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిర్మాణాలు చూస్తే ఇంకా పునాది దశలో ఉన్నాయి. ఇవి ఎంత కాలానికి పూర్తవుతాయో కూడా అర్థం కాని దుస్థితి. ఇటు పక్కన కనుక మనకు చూస్తే ఇంకా అన్ని గుట్టలు, రాళ్ళు, రప్పలతోటి యూనివర్సిటీ ప్రాంగణం అంతా దాదాపు 200 ఎకరాల యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా పిచ్చి మొక్కలతో నిండిపోయి కనిపిస్తుంది. ఇటు పక్కన మనకు చూడొచ్చు ఒక లైబ్రరీ భవనము నిర్మాణం జరిగింది, ఇప్పుడిప్పుడే స్లాబ్ పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే 6 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకో 6 ఏళ్ళు 7 ఏళ్ళు గడిస్తే కూడా ఇది యూనివర్సిటీ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా మరోవైపు ఫ్యాకల్టీ లేదు. దాదాపు 13 కోర్సులు, అంటే దాదాపు ఇటు ఆర్ట్స్, అటు సైన్స్, ఇటు కామర్సు, తర్వాత ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులతో నిర్వహిస్తున్న యూనివర్సిటీలో కేవలం 10 మంది మాత్రమే పూర్తిస్థాయి ఫ్యాకల్టీస్ ఉన్నారు. మిగతా చోట్ల అన్నీ కూడా అకాడమిక్ కన్సల్టెంట్తో, టెంపరీ లెక్చరర్లతో తరగతులు నిర్వహిస్తున్నట్టు కూడా ఇప్పటివరకు మనం మాట్లాడిన విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఈ భవనానికి సరిపడా నిధులు రాకపోవడం వల్లనే ఇంతకాలము మనకి నిర్మాణాలు ఆగిపోయాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పుడు దాదాపు 200 ఎకరాల్లో ఇక్కడ ఉన్న పూర్తిస్థాయి మనం ఇప్పటిదాకా చెప్పిన లైబ్రరీ కావచ్చు, తరగతి గదులు కావచ్చు, తర్వాత క్రీడా మైదానాలు కావచ్చు, హాస్టల్ భవనాలు కావచ్చు, అన్నీ పూర్తి కావాలంటే దాదాపు 100 కోట్ల నిధులు అవసరం అవుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గతంలో సమైక్య పాలనలో సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడి నుంచి నిధులు రాకపోవడంతో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడికి ఆగిపోయిన పరిస్థితి మనకుంది. ముఖ్యంగా ఇప్పుడు దాదాపు ఒక 100 కోట్ల అవసరమైతే ఇప్పటివరకు 20 కోట్లకు మించి నిధులు విడుదల కాలేదన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీకి కావాల్సిన పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తే తప్ప ఇక్కడ చదువుకునే పరిస్థితి లేదని విద్యార్థులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. శాతవాహనకు సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ప్రజెంట్ హాస్టల్ బిల్డింగ్ పనులు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు నిర్మాణం పూర్తి కాకముందే విద్యార్థులకైతే ఇక్కడ హాస్టల్ గదులు కేటాయించారు. మరోవైపు మెస్ హాల్, ఇక్కడ పక్కనే మెస్ హాల్ కూడా నిర్మాణం జరగకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇక్కడ భోజనాలు వడ్డించినప్పుడు కానీ, టిఫిన్లు పెట్టినప్పుడు కానీ చెట్ల కిందనే భోజనాలు చేస్తున్నట్టు కూడా మొన్నటి వరకు మనకు ఆరోపణలు వచ్చినాయి. ఎట్లాంటి నిర్మాణాలు పూర్తి కావడంతో విద్యార్థులు వైపు సమస్యల మధ్య సతమతమవుతున్న చదువులు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇటు చుట్టుపక్కల వాతావరణం కనుక చూస్తే ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, చెట్ల
చెట్ల మధ్య చుట్టుపక్కల గుట్ల నుంచి పాములు తర్వాత ఇతర క్రూర జంతువులు మన ఎలుగుబంటి లాంటి క్రూర జంతువులు కూడా ప్రతిరోజు ఇక్కడ ఈ హాస్టల్ ప్రాంగణంలో సంచరిస్తున్నట్టు కూడా విద్యార్థులు గతంలోనే మనకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య చదువుకుంటే మాకు చదువు ఎలా వస్తుందన్న ఆవేదన కూడా విద్యార్థులకు కనిపిస్తుంది. ఉన్నత విద్యను అందరికీ దగ్గరగా చేసేందుకు జిల్లాకో యూనివర్సిటీ స్థాపించాలన్న లక్ష్యంతో 2008లో శాతవాహన యూనివర్సిటీ ప్రారంభించారు. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివరకు కనుక చూసుకుంటే శాతవాహన యూనివర్సిటీలో అభివృద్ధి మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు 6 ఏళ్ల క్రితం ప్రారంభించిన యూనివర్సిటీ ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏంటి తెలుసుకునేందుకు శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీరారెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. అతను అడిగి మళ్ళీ వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2008లో ప్రారంభించిన యూనివర్సిటీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయని ఒకసారి. యూనివర్సిటీ 2008వ సంవత్సరంలో స్థాపించబడిన తర్వాత మొట్టమొదట కొత్తగా ప్రారంభమైంది కనుక ఎక్కువ ఫండ్స్ ప్రభుత్వం కూడా అప్పుడు ఇవ్వలేకపోయింది. అయితే మొదట ఫండ్స్ సరిగా రానందువల్ల యూనివర్సిటీ ఎక్కువ అభివృద్ధికి నోచుకోలేదు. కాకపోతే 3 సంవత్సరాల 9 నెలల తర్వాత నేను ఉపకులపతిగా అపాయింట్మెంట్ అయినాక అదృష్టవశాత్తు ఫండ్స్ బాగా వచ్చినాయి. తర్వాత ఆ ఫండ్స్ తోటి ఇప్పుడు మాత్రం కొంచెము అభివృద్ధి అనేది ఉధృతంగా ఉన్నదనే చెప్పాలి. ఇప్పుడు మాత్రం బాగానే అభివృద్ధి చెందుతుందని అనుకుంటాను. మన యూనివర్సిటీతో పాటు స్థాపించబడిన యోగి వేమన యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఆదికవన్ ఎన్ఐ యూనివర్సిటీ కావచ్చు, కృష్ణా యూనివర్సిటీ కావచ్చు, ఇప్పటికే ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు వర్కింగ్ స్టేజ్లో ఉన్నాయి. మన యూనివర్సిటీ డెవలప్మెంట్ కాకపోవడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటి అంటే ఫండ్స్ రిలీజ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి ప్రజెంట్ మనకు, అట్లాగే యూజీసీ 12B గుర్తింపు రాలేదు. ఇవన్నీ కారణాలు ఏంటంటే మన యూనివర్సిటీతో పాటు ఇంతకన్నా వేరే ఆంధ్ర ఏరియాలో ఉన్న యోగి వేమన యూనివర్సిటీ ఒక్క యూనివర్సిటీకి మాత్రమే దాదాపు 200 కోట్ల వరకు అభివృద్ధి ఫండ్స్ వెళ్ళినాయని విన్నాము. దానికి నాకు అధికారికంగా ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే శాతవాహన యూనివర్సిటీ లాగే మిగతా యూనివర్సిటీలకు కూడా ఫండ్స్ అంతంత మాత్రంలోనే ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. కానీ ఇప్పటి ప్రభుత్వం, కొత్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యూనివర్సిటీలను ఒక మంచి స్థాయిలోకి తీసుకువెళ్ళి దాదాపు ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయాల లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తుంది. మేము డెవలప్మెంటల్ గ్రాంట్స్ కొరకు కొన్ని ప్రపోజల్స్ కూడా పంపించాము. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఫేవరబుల్గానే ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీకి ఒక రకమైన అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో మాకు ఈ మధ్యలో 2 రోజుల కిందనే కొత్త డెవలప్మెంటల్ ప్రపోజల్ కింద ప్లాన్స్ అడిగారు. మేము దాదాపు 100 కోట్ల ప్రపోజల్స్ పంపించాము. మనకు తరగతి గదులు చూసుకుంటే ఇప్పుడిప్పుడే నిర్మాణం అవుతున్నాయి. అదేవిధంగా మనకి ఓవైపు లైబ్రరీ హాల్ కూడా నిర్మాణం జరుగుతుంది. హాస్టల్ దాదాపు నిర్మాణం పూర్తిగా వచ్చింది. అదేవిధంగా ఇటువైపు చూస్తే మనకి ప్రొఫెసర్లు కూడా పూర్తి స్థాయిలో లేనట్టు కనిపిస్తుంది మన యూనివర్సిటీలో. ఆ వర్క్ ఎక్కడ దాకా వచ్చింది? మామూలుగా అయితే ఏ యూనివర్సిటీ అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాకల్టీ తోటి తర్వాత కొంచెం మినిమం రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రారంభించబడాలి. కాకపోతే నేనైతే హైయర్ ఎడ్యుకేషన్కి ఒక పెద్ద పీట వేయడానికి ప్రభుత్వం తరఫున ఒక పెద్ద సహాయం అంటే 1 టైం గ్రాంటే కావాలని, అంటే పీస్ మీల్ సహాయం కన్నా ఒక 1 టైం గ్రాంట్ ఒక 50 కోట్లు 100 కోట్లు ఇస్తే ఉన్న పలంగా ఏకంగా మంచి వసతులు క్రియేట్ చేసి మంచి విద్యకు మనము అంటే పీఠాన్ని కలిగించిన వాళ్ళం అవుతామని నా నమ్మకం. 12B లేటెస్ట్ బై దిస్ నవంబర్ మేము సబ్మిట్ చేస్తాం అప్లికేషన్. ఎందుకంటే అప్లికేషన్లో కొన్ని పారామీటర్స్ అవన్నీ సమకూర్చుకున్నాకనే అనుకున్నాము. ఇప్పుడు అన్నింటికీ 12Bకి తయారీలో ఉన్నాం. అంటే దానికి ఇప్పుడు ఏదో పెళ్ళికి రెడీగా ఉన్నట్టు దాదాపు 12Bకి మేము రెడీగా ఉన్నాము. ఒక్క ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ మాత్రమే ఆగింది, అది వేరే కారణాల వల్ల. కొన్ని ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేసాము, ఇంకా కొన్ని అడ్వర్టైజ్ చేసాము. బహుశా అది కూడా త్వరలోనే అయిపోతుంది. నవంబర్ వరకు మేము అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. బహుశా డిసెంబర్లో టీం రావచ్చు. శాతవాహన యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉందో ఇప్పటిదాకా చూసాం. ప్రస్తుతం మనం శాతవాహన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇంకా సైన్స్ గ్రూపులు కొన్ని కూడా ఊరికి దూరంగా లోయర్ మానే డ్యామ్ సమీపంలో ఉన్న ఇక్కడ SRSP అంటే డ్యామ్ నిర్మాణ సమయంలో కట్టిన పాత క్వార్టర్లలో ఇక్కడ తరగతి గదులు తర్వాత హాస్టళ్ళు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్న ఈ భవనాలన్నీ కూడా శాతవాహన యూనివర్సిటీ సైన్స్ వింగ్ నడిపిస్తున్న కళాశాలకు సంబంధించిన ఈ భవనాలు ఇవన్నీ కూడా.
పేరుకే భవనాలు కానీ ఇవన్నీ రేకుల షెడ్లుగా ఉన్నాయి. ఇక్కడ సైన్స్ గ్రూప్ అంటే ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీతో పాటు బీఫార్మసీకి సంబంధించిన కోర్సులు ఇక్కడ విద్యార్థులు దాదాపు 400 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వీరికి సేమ్ ఆర్ట్స్ కాలేజీలో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా సరైన వసతులు లేవు. ఉన్న వసతులకు సర్దుకొని ఇక్కడ పాఠాలు వినాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నది కూడా మనకు విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కనుక చూస్తే ల్యాబులు కూడా సరిగా లేవు. మాకు 8 ల్యాబులు ఉండాలి, కానీ 2 ల్యాబులు మాత్రమే ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ ఫిర్యాదులు అందుతున్నాయి. అదేవిధంగా ఈ శాతవాహన యూనివర్సిటీ నిర్మాణం కనుక పూర్తయితే వీళ్ళందరినీ అక్కడికి సైన్స్ మెయిన్ క్యాంపస్లోకి తరలించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నప్పటికీ ఇక్కడ దాదాపు 42 ఎకరాల స్థలాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి వచ్చిన సందర్భంగా ప్రకటించారు. దీన్ని బృందావన్ గార్డెన్ కింద ఈ స్థలాన్ని తీసుకోబోతున్నట్టు కూడా ప్రకటించారు. కాబట్టి ఈ విద్యార్థులందరూ త్వరలోనే ఆ మెయిన్ క్యాంపస్లకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటంటే తరగతి గదులు సరిగా లేవు. కూలిపోయే స్థితిలో ఉన్న తరగతి గదిలో తాము చదువుకుంటున్నాము, హాస్టల్ కూడా సరిగా లేదు, మెస్ నిర్వహణ సరిగా లేదు అన్న ఫిర్యాదులు విద్యార్థుల నుంచి వెలువడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఈ సైన్స్ క్యాంపస్లో ఉన్న హాస్టల్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్న విద్యార్థులు ఏమనుకుంటే తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. మాకు క్లాస్ రూమ్లు బాగలేవు, క్లాస్ రూమ్లు అన్నీ ఖరాబ్ ఉన్నాయి. ఒక కిటికీలు కూడా ఏమి లేవు. వర్షం వస్తే మొత్తం క్లాస్ రూమ్లు ఊరుస్తాయి. ల్యాబులు అనేవి ఒక 4-5 కూడా లేవు. అవి ఒక బ్యాచ్ చేస్తుందంటే ఇంకో బ్యాచ్ వాళ్ళు బయట ఉండాల్సిన పరిస్థితి. అసలు ఆ ల్యాబులు కొన్ని చేయకుండానే వదిలేస్తున్నాం. అవి ఎక్విప్మెంట్లు ఎట్లుంటాయో కూడా చూడకుండానే ఇయర్లు అయిపోతున్నాయి. ముందుగా ఇక్కడ పీసీ అప్రూవల్ లేదు. పీసీ అప్రూవల్ కోసం కావాల్సిన ల్యాబ్ అయినా, ఫ్యాకల్టీ అయినా అండ్ మెడిసినల్ గార్డెన్ ముఖ్యంగా కావాల్సింది పీసీఐకి. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే లేడీస్కి ఇక్కడ ఫెసిలిటీస్ అంటే హాస్టల్ ఫెసిలిటీ లేదు. సో మేము ఇక్కడ ఎలా అంటే పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుంచి కాలేజ్ నుంచి రావాల్సి వస్తుంది. అక్కడ అన్నీ అకామిడేషన్ ఉంటుంది. సో ఇక్కడికి రావడం అయినా పోవడానికి కష్టం అవుతున్నది ఎవ్రీ టైం. మాకు సరి అయిన ఫుడ్ సరిగ్గా లేదు, కేర్ టేకర్ పట్టించుకోవడం లేదు. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కానీ నైట్ ఎప్పుడో చాలా ప్రాబ్లం అవుతుంది. యూనివర్సిటీ అని వచ్చేసి బాగా సౌకర్యాలు బాగుంటాయి మిగతా కాలేజీల కంటే అని ఇక్కడికి వచ్చేసాం కరీంనగర్కు. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి తీరా మేము ఉండే రూమ్స్ కానీ అంటే మేము నివసిస్తున్న రూమ్స్ కానీ చాలా అధ్వానంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రూమ్స్ పరిస్థితి అనేది చాలా అధ్వానంగా, అంటే అసలు ఎప్పుడు కూలిపోతాయి అన్న టెన్షన్లో ఉన్నాం మేమంతా. చదువుకోవడానికి కూడా సౌకర్యవంతంగా లేవు. ఇక్కడ పాములు ఎక్కువ తిరుగుతాయి ఈ ఏరియాలో. పాము కుడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ లేదు. కుట్టిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఓ వెహికల్ లేదు. నేను ఫార్మసీ డిపార్ట్మెంట్లో ఒక పీసీఐ పర్మిషన్ లేదు, యూజీసీ లేదు. సరే వసతులు పక్కకు పెడితే స్టడీస్ వైజ్గా అయినా కరెక్ట్ ఉన్నాయంటే అది కూడా లేదు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేదు. తాగడానికి మంచిగా కరెక్ట్ రావు. అక్కడ మీరు ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా, అందులో వాటర్ మొత్తం మలినమైన వాటరే వస్తాయి సార్. శాతవాహన యూనివర్సిటీకి దాదాపు పూర్వ విద్యార్థులు వచ్చినాం, కడుపు బీద దారిద్ర్య దిగునున్న విద్యార్థులు వచ్చినాం. ఇక్కడికి రాగానే నోటీస్ బోర్డులో ఏం పెట్టారంటే అయితే ఈ శాతవాహన యూనివర్సిటీని నెట్లో పెట్టి ఒక దోపిలాగా చేసిర్రు. నెట్లో ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ అరేంజ్ చేసినట్టు పెట్టి దాన్ని చూసే వరకు తీర వచ్చేసరికి ఇక్కడ డ్యామ్ కోసం నిర్మించిన ఒక గోడౌన్స్ లాంటి ఒక కూలిపోయి ఎప్పుడు కూలిపోతే తెలియదు. తలుపు ఉంటే కిటికీ ఉండదు, కిటికీ ఉంటే తలుపు ఉండదు. అనుక్షణం ఇక్కడ పాముల బెడదలు, పందుల బెడదలు, అనేక రకాల బెడదలు ఉన్నాయి ఈ యొక్క యూనివర్సిటీలో. ఇంటికాడికి పోతే మా చదువులు వేస్ట్ అయితే అనేతో ఇక్కడ ఉండిపోయినాం. చూశారుగా శాతవాహన యూనివర్సిటీ కష్టాలు. 6 ఏళ్లు గడిచిన అభివృద్ధికి నోచుకొని ఈ యూనివర్సిటీ నిధుల కొరతతో పునారెళ్లుతుందని ఇప్పటివరకు మనం మాట్లాడిన విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్ కాబట్టి వాళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తే భవిష్యత్తులో యూజీసీ గుర్తింపు పొంది ఇది భవిష్యత్తులో మంచి యూనివర్సిటీగా తీర్చబడే అవకాశం ఎంతోనే ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.